మనిషి తన సంతానం సుఖంగా ఉండాలని శ్రమపడతాడు మాధవ. సంతానం వలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకు ఉండకూడదు? మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమ పార్థ? ప్రేమ మాధవ. మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ? భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు, ప్రేమలో కాదు. ఏ మనిషి అయితే తన సంతానం యొక్క ప్రవర్తనను తీర్చిదిద్ది సన్మార్గంలో నడుపుతాడో, తన సంతానానికి ప్రేమ ధర్మ సంస్కారాలను నేర్పుతాడో, అతని సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ సంరక్షణను తప్పక అందిస్తారు. సంతానం చూపే ప్రేమ, ఆత్మీయుల ప్రవర్తన, వారు చేసే కర్మలు పార్థ. ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారమూ ఉండదని తెలుసుకో. వారి నుండి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనమేమిటి? దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేదేమిటంటే, జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు. యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు. మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ. అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే. స్వయంగా మనిషన్నవాడు ఏదీ చెయ్యలేడు. ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ.